గత 4 ఏళ్లుగా ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్లో నెలకొని ఉన్న వర్గ విభేదాలకు అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ముగింపు పలికిందని అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు గొలుగురి వెంకటరెడ్డి, యలమంచిలి శ్రీకాంత్ తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో వారు మీడియాతో మాట్లాడారు. గతంలో అసోసియేషన్ 2 వర్గాలుగా విడిపోయి పరస్పరం రాష్ట్ర హైకోర్టు, ఢిల్లీ హైకోర్టులో కేసులు దాఖలు చేయడం జరిగిందని చెప్పారు. వీటికి సంబంధించి కోర్టులు ఇటీవల తీర్పులను వెలువరించాయని, ఈ నేపథ్యంలో ఏకేఎఫ్ఐ ప్రతినిధులు ఇరు వర్గాలను పిలిచి ఢిల్లీలో విచారణ చేపట్టారన్నారు. కోర్టు తీర్పులు తమకు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో తమ నేతృత్వంలో పనిచేస్తున్న అసోసియేషన్ కు ఏకేఎఫ్ఐ గుర్తింపు ఇచ్చిందన్నారు. ఒకటి రెండు అసోసియేషన్లుగా ఇబ్బందులుండి పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతుండేవారు. మొదటి నుంచి కూడా ఏకేఎఫ్ఐలోనేమో పేర్లు పాత వాళ్ళు ఉండి అసోసియేషన్లోనేమో రిజిస్ట్రేషన్లో 115/10 రిజిస్ట్రేషన్ ఏమో మేము అఫీషియల్గా మేము ఉన్నాం. దాన్ని ఏంటంటే ఇన్నాళ్ళు కోర్టులో నడిచింది. కోర్టు ఫైనల్గా ఏంటంటే అసోసియేషనే రిజిస్ట్రేషన్లో ఎవరైతే ఉన్నారో అసోసియేషనే గుర్తింపు ఉంటుంది. ఏకేఎఫ్ఐలో పేర్లు అది గుర్తింపు కాదు. ఇది అసోసియేషన్లో ఎవరంటే వాళ్ళే ఏకేఎఫ్ఐలో ఉండాలనేది, రిజిస్ట్రేషన్లో ఎవరంటే వాళ్ళు ఉండాలనేది ఫైనల్గా కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దాని ప్రకారంగా ఇలా అఫీషియల్గా మా అసోసియేషన్ని ఏకేఎఫ్ఐ కానీ లేకపోతే మన స్టేట్ గవర్నమెంట్ కానీ గుర్తింపు